సరే, నేరుగా విషయంలోకి వచ్చేద్దాం. ఒక్కసారి 2035 సంవత్సరాన్ని ఊహించుకోండి. మనం నిద్రలేచి మన మొదటి కాఫీ తాగే లోపే మన ఈమెయిల్స్ అన్నీ చదివేసి, ముఖ్యమైన ప్రపోజల్స్ డ్రాఫ్ట్ చేసి, ఆ రోజు మీటింగ్స్ అన్నీ పక్కాగా షెడ్యూల్ చేసి పెట్టే ఒక ఏఐ కోవర్కర్ ఉంటే ఎలా ఉంటుంది? వినడానికి భలే ఉంది కదా. కానీ అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. అదేంటి, ఏఐ అంత పర్ఫెక్ట్గా పనిచేసేస్తే ఇక మన అవసరమేముంటుంది అని అనిపిస్తుంది కదా. ఈనాటి మన విశ్లేషణలో ఈ 2030 ఏఐ పారాడైమ్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఈ కొత్త శకంలో భయాన్ని పక్కన పెట్టి ఎలా ముందుకెళ్లాలి అనేది చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెయినర్లో మనం చూడబోయే అజెండా ఇదే. మొదట 2030 నాటి అంతరాయం, ఆ తర్వాత పునరావృతమయ్యే పనులో ఉన్న ఉచ్చు, మూడోది మానవులకు మాత్రమే ఉండే ప్రత్యేక ప్రయోజనం, నాలుగోది మనం ఏఐ పవర్ యూజర్గా ఎలా మారాలి, మరియు చివరిగా మన కెరియర్లను ప్రొడక్ట్లుగా ఎలా భావించాలి. ఈ 5 స్టెప్స్ ద్వారా ఒక స్పష్టమైన మార్గాన్ని ఏర్పరచుకుందాం. సెక్షన్ 1, 2030 ఏఐ జాబ్ డిస్రప్షన్. న్యూస్ తెరిస్తే చాలు, రోబోలు వస్తున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి అని హెడ్లైన్స్ చూస్తూనే ఉన్నాం. అసలు ఈ భయాల్లో ఎంత నిజముందో చూద్దాం. 100 మిలియన్లు! అవును, మీరు విన్నది నిజమే. 2030 నాటికి ఆటోమేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ల ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడబోతోందనే అంచనా. సో, మార్కెట్లో అందరూ పడుతున్న భయాలు ఊరికే పుట్టుకొచ్చినవి కావు. పరిస్థితి నిజంగానే సీరియస్గా ఉంది. కానీ ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. ఏ టెక్నాలజీ అయితే ఉద్యోగాలకు ముప్పు తెస్తోందో, సరిగ్గా అదే టెక్నాలజీ పదుల సంఖ్యలో కాదు, 100 మిలియన్ల కొద్దీ సరికొత్త ఉద్యోగాలను కూడా సృష్టించబోతోంది. వావ్, ఇది కదా అసలు విషయం. పాతవిపోయినా కొత్త అవకాశాలు విపరీతంగా రాబోతున్నాయి. ఇక్కడే మనం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చుకోవాలి. ఈ కోట్ నాకు చాలా ఇష్టం. ఏఐ అనేది మన ఉద్యోగాలను తినేసే పెద్ద రాక్షసుడు కాదు. అది చాలా పవర్ఫుల్గా ఉండే, కానీ కొంచెం కన్ఫ్యూజ్ చేసే ఒక కొత్త ఇంటర్న్ లాంటిది. అంతే. అది పనులు చేయగలదు, కాని అప్పుడప్పుడు తప్పులు కూడా చేస్తుంది. దాన్ని మనం కరెక్ట్గా మేనేజ్ చేయడం నేర్చుకుంటే చాలు, మన పనితీరు 100 రెట్లు పెరుగుతుంది. చరిత్రను ఒకసారి గమనిద్దాం. 1800ల్లో స్టీమ్ ఇంజిన్, ఆ తర్వాత కరెంట్, ఆ తర్వాత కంప్యూటర్లు, ఇంటర్నెట్. ప్రతిసారి ఒక పెద్ద టెక్నాలజీ వచ్చినప్పుడు ఇలాగే భయం వేసింది. కొన్ని పాత ఉద్యోగాలు కనుమరుగయ్యాయి. కాని అంతకు ముందు ఎవరికీ కనీసం ఊహకు కూడా అందని సరికొత్త ఇండస్ట్రీలు పుట్టుకొచ్చాయి. ఒకసారి ఆలోచించండి, 1800ల్లో ఎవరైనా నేను వెబ్ డెవలపర్ అవుతాను అని అప్లై చేశారా? లేదు కదా. ఇప్పుడు ఏ విషయంలో కూడా సరిగ్గా ఇదే జరగబోతుంది. ఇప్పుడు సెక్షన్ 2, పునరావృతమయ్యే పానివచ్చు. అసలు ఈ ఏఐ వల్ల ఏ రకమైన పనులకు ఎక్కువ రిస్కుందో ఇక్కడ మనం క్లియర్గా చూద్దాం. చూడండి, డేటాను కాపీ చేసి పేస్ట్ చేయడం, ఒకే ఫార్మాట్లో ఉండే రిపోర్ట్స్ పదే పదే రాయడం, లేదా రోజు కస్టమర్స్ అడిగే ఒకే రకమైన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడం. ఒక రూల్ పెట్టుకుని రోజూ అదే రొటీన్లో చేసే పనులను ఏఐ ఇట్టే నేర్చుకుంటుంది. ఇలాంటి ఊహించదగిన పనులను ఏఐ చాలా పర్ఫెక్ట్గా చేసేస్తుంది. కాబట్టి ముప్పు ఉన్నది ఖచ్చితంగా ఈ రిపిటేటివ్ పనులకే. సెక్షన్ 3, ప్రత్యేకమైన మానవ ప్రయోజనం. ఏఐ ఏం చేయగలదో చూశాం కదా. మరి ఏఐ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? అక్కడే ఉంది మనుషులైన మనకున్న అసలైన అడ్వాంటేజ్. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఏఐ కేవలం ఉన్న డేటాను మిక్స్ చేసి ఒక ఊహించదగిన అవుట్పుట్ ఇస్తుంది. కానీ ఒక ఏఐ సడన్గా ఒక మీటింగ్ రూంలోకి వెళ్ళి అక్కడి వాళ్ల ఎమోషన్స్ని అర్థం చేసుకుని ఒక కోపంగా ఉన్న క్లయింట్ని కూల్ చేసి వాళ్ళని పర్మనెంట్ కస్టమర్గా మార్చగలదా? నో వే, అస్సలు చెయ్యలేదు. ఎదుటి వారిని లోతుగా అర్థం చేసుకోవడం, కష్టమైన పరిస్థితుల్లో కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడం, లీడర్షిప్, ఇవన్నీ కేవలం మనకు అంటే మనుషులకు మాత్రమే సాధ్యం. సో ఇక్కడ మనము ఒక విషయాన్ని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోవాలి. మన కాంపిటీషన్ ఏఐ మోడల్తో కాదు, ఆ ఏఐని మనకంటే ఫాస్ట్గా, మనకంటే మెరుగ్గా వాడే ఇంకొక మనిషితో. యంత్రంతో సులభంగా భర్తీ చేయలేని మనిషిగా మారడమే మన ముందున్న ఏకైక టార్గెట్. మరి అది ఎలా సాధించాలి? అదే మన సెక్షన్ 4, ఏఐ పవర్ యూజర్గా మారడం. సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనకు కావాల్సిన ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. ఈ కొత్త ల్యాండ్స్కేప్లో గెలవాలంటే ఇదిగో ఇక్కడ మనకొక పక్కా 3 స్టెప్ గేమ్ ప్లాన్ ఉంది. స్టెప్ 1,
మనలో సహజంగా ఉండే మానవ నైపుణ్యాలను అంటే క్రియేటివిటీ, లీడర్షిప్ లాంటి వాటిని డబుల్ చేయాలి. స్టెప్ 2 ఏఐ టూల్స్ వాడటంలో పవర్ యూజర్గా మారాలి. అండ్ స్టెప్ 3 మన కెరీర్లను ఒక ప్రాడక్ట్లా ట్రీట్ చేయాలి. ఒకసారి ఈ టేబుల్ని చూడండి. వర్క్ని ఎలా స్మార్ట్గా డివైడ్ చేసుకోవచ్చో స్పష్టంగా తెలుస్తోంది. ఒక కోడర్ ఉన్నాడనుకోండి, బేసిక్ కోడింగ్, టెస్టింగ్ అంతా ఏఐతో చేయించేసి తను మెయిన్ ఆర్కిటెక్చర్ పైన ఫోకస్ చేయొచ్చు. అలాగే ఒక టీచర్ అసైన్మెంట్స్ తయారు చేయడం ఏఐకి వదిలేసి ఆ టైంలో స్టూడెంట్స్కి డైరెక్ట్గా మెంటర్ చేయొచ్చు. మన వారంవారీ పనులలో 50% రొటీన్ పనులను ఏఐకిచ్చేస్తే మనకు అద్భుతమైన సమయం ఆదా అవుతుంది కదా. ఇక ఫైనల్గా సెక్షన్ 5 కెరీర్లను ప్రాడక్ట్లుగా భావించడం. ఈ మారుతున్న కాలంలో నిరంతర అభివృద్ధి ఎందుకు అంత ముఖ్యమో ఇక్కడ తెలుసుకుందాం. మన పాత కెరీర్ మోడల్ ఎలా ఉండేదో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి డిగ్రీ చదవడం, ఏదో ఒక జాబ్ తెచ్చుకోవడం, ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ వెళ్లడం. కానీ ఇప్పుడు ఆ సీన్ లేదు. కొత్త మోడల్ చాలా డైనమిక్గా మారిపోయింది. ఇప్పుడొక కొత్త స్కిల్ నేర్చుకోవడం, వెంటనే దాన్ని అప్లై చేయడం, ఫీడ్బ్యాక్ తీసుకోవడం, మళ్ళీ అప్గ్రేడ్ అవ్వడం. మార్కెట్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవని ప్రొడక్ట్స్ ఎలాగైతే ఫెయిల్ అవుతాయో, మన కెరీర్ పరిస్థితి కూడా అంతే. ఎప్పటికప్పుడు కొత్త వర్షన్కి మారాల్సిందే. మరి ఈ కొత్త విధానంలో సక్సెస్ అవ్వాలంటే ఒక 3 సింపుల్ అలవాట్లు చేసుకోవాలి. 1 మైక్రో లెర్నింగ్, అంటే ప్రతిరోజు కొద్దిసేపైనా సరే ఏఐ గురించి కొత్త విషయాలు నేర్చుకోవడం. 2 మీరు ఏఐ వాడి ఎలాంటి వాల్యూ క్రియేట్ చేయగలరో అందరికీ కనిపించేలా ఒక పోర్ట్ఫోలియో పెట్టుకోవడం. 3 ఈ ఫ్యూచర్ని ఇప్పటికే క్రియేట్ చేస్తున్న అడ్వాన్స్డ్ యూజర్లతో నెట్వర్క్ పెంచుకోవడం. ఫ్యూచర్లో రాబోయే ఒక క్రేజీ కాన్సెప్ట్ గురించి చెప్పనా? అదే పర్సనల్ ఏఐ కెరీర్ కోపైలట్. అంటే బ్యాక్గ్రౌండ్లో ఒక ఏఐ సిస్టమ్ సైలెంట్గా పనిచేస్తూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఏ కొత్త మార్పులొస్తున్నాయో గమనించి, హే, మీ ప్రొఫైల్కి ఈ స్కిల్ అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఈ కోర్స్ చేయండి అని అది మనకు డైరెక్ట్గా సలహా ఇస్తుంది. అచ్చం ఒక డిజిటల్ మెంటర్ లాగా మనల్ని గైడ్ చేస్తుందన్నమాట. ఇది నిజంగా అద్భుతం గదూ. సో ఈ ఎక్స్ప్లెయినర్ను ముగించే ముందు మనల్ని మనం అడుక్కోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన ప్రశ్న: నా సామర్థ్యాలను అప్గ్రేడ్ చేయడానికి నేను ఏఐని వాడుకుంటానా, లేక టైమంతా అయిపోయేదాకా దాన్ని ఇగ్నోర్ చేస్తూ కూర్చుంటానా? ఏఐ వల్ల కొన్ని పాత ఉద్యోగాలు కనుమరుగవుతాయి, అది కఠిన వాస్తవం. కానీ మనిషి, ఏఐ కలిసి పనిచేసే అద్భుతమైన కొత్త హైబ్రిడ్ రోల్స్ బోలెడొస్తాయి. అనవసరమైన భయాల్ని పక్కన పెట్టి ఎప్పటికప్పుడు కొత్త స్కిల్స్ నేర్చుకుంటూ ఈ ఫ్యూచర్ వేవ్ పైన ఎలా సర్ఫింగ్ చేయాలో నేర్చుకుందాం.